కథ విషయంలో రాజుగారు శిరీష్ గారు తీసుకునే ప్రత్యేక శ్రద్ధకు అద్భుత నిదర్శనాలుగా ఎన్నో విజయాలు వాళ్లను వరించాయి. 2017 సంవత్సరంలో దిల్ రాజు గారు అందుకున్న వరుస విజయాలు మరిచిపోలేనివి. తల్లిదండ్రులకు పిల్లలకు పెరిగిపోతున్న దూరాన్ని బలంగా ప్రశ్నించి ప్రతి హృదయాన్ని కరిగించిన శతమానం భవతి సినిమా రాజుగారికి గొప్ప విజయంతో పాటు జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయంలో నేచురల్ స్టార్ నానితో రాజుగారు తీసిన యూత్ఫుల్ అండ్ ట్రెండీ మూవీ నేను లోకల్ సంచలన చిత్రంగా వసూళ్లను సాధించింది. అరెరే ఎక్కడ 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 నా ప్రాణం ఈ ప్రశ్నకు నువ్వేలే సమాధానం అరెరే ఎప్పుడు 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 నీతో నా పయనం ఈ ప్రశ్నకు బదులేగా ఈ నిమిషం. ఆర్య, పరుగు లాంటి సెన్సిబుల్ సినిమాల తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో తీసిన దువ్వాడ జగన్నాథం నిర్మాతలుగా రాజుగారికి శిరీష్ గారికి మరో వసూళ్ల ప్రభంజనం. బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. ఇప్పుడు ఫీల్ గుడ్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఫిదా సినిమా కూడా విజయవంతమై శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రతిష్టను రాజుగారు శిరీష్ గార్ల నమ్మకాన్ని నిలబెట్టాలని కోరుకుందాం.